హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. సో ఇవాల్టి వీడియో ఏంటో మీకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూడంగానే. ఎస్, మా పాప గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. కలెక్షన్ అంటే పెద్ద పెద్ద కలెక్షన్ ఏం కాదు. ప్రెజెంట్ మా పాప 6 months ఓల్డ్. సో ప్రెజెంట్ తన ఏజ్కి తనకు కావాల్సినవి కొన్ని కొన్ని అయితే మేము కొనుక్కున్నవి ఉన్నాయి అండ్ కొన్ని గిఫ్ట్ వచ్చినవి ఉన్నాయన్నమాట. సింపుల్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడాను. ఫస్ట్ అయితే ఈ బాల్ చైన్తో స్టార్ట్ చేద్దాం. ఇది మొత్తం బాల్స్తోనే వచ్చిందనమాట. బాల్స్కి అంతా లింక్స్ వచ్చి మొత్తం బాల్ చైన్ కింద ఇలా మువ్వలు వచ్చాయన్నమాట. ఇది మా పాపకి మా మమ్మీ అండ్ మా డాడీ గిఫ్ట్ చేశారు. చూడ్డానికైతే చాలా బాగుంది. యాక్చువల్లీ నార్మల్ ప్లెయిన్ చైన్ కన్నా ఇలా బాల్స్ చైన్ ఇలా తీసుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే ఎప్పటికైనా వేసుకోవచ్చు బేబీస్. డైలీ వేర్గా కాకపోయినా అకేషనల్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ నేను వేసుకోవడానికి కూడా బాగుంటుంది. డ్రెస్సెస్ మీద కానివ్వండి, సింపుల్ ఏదైనా ఫంక్షన్స్కి శారీస్లో కూడా చాలా బాగుందన్నమాట వేసుకుంటే. ఎప్పుడైనా నేను వీడియోస్లో వేసుకున్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఏదో గిఫ్ట్ చేయాలి అన్నట్టు ఏదో ఐటెం తీసుకురావాలి అని కాకుండా ఎప్పటికీ మా పాపకు యూజ్ అయ్యేలాగా తీసుకొచ్చారనమాట. ఇది న్యూబర్న్ బేబీ నుండి మ్యారీడ్ ఉమెన్ వరకు ఒక ఏజ్ వరకు వేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మా మమ్మీ అండ్ డాడీ మా పాప గిఫ్ట్ చేసిన బాల్ చైన్. నెక్స్ట్ ఇది మా పాపకి వాళ్ళ పెద్దమ్మ గిఫ్ట్ చేశారనమాట, మా అక్క. ఇది మొత్తం బీడ్స్ లాగా ఉంది. సో రైస్ బీడ్స్ అంటారు కదా, సో పొడవుగా బీడ్స్ అన్నీ వచ్చాయి. సో ఓవరాల్ చైన్ అంతా కూడా అలానే వచ్చింది. ఇది డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. ప్రెజెంట్ అయితే ఏ చైను మా పాపకి మేము వేయట్లేదు, కొంచెం తను పెద్ద అయ్యాక వేద్దామని చెప్పి. ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట. ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్, అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ అనమాట. ఇంకా డైలీ వేయాలి, డైలీ వేర్గా మా పాపకు వేయాలి అని చెప్పి ఇలా ప్లెయిన్లో కొంచెం స్ట్రాంగ్గానే తీసుకున్నాము. సో ఇవైతే మా పాపకి 3 months ఉన్నప్పటి నుండి అయితే వేస్తున్నామన్నమాట. సో అందుకే వంకర్ అంతా పోయిందనమాట. వంకర్లు వాళ్ళ చేతికి వేస్తే ఏంటంటే అలా కొట్టుకుంటూ ఉంటారు. సో అలా వంకర్లు అయిపోతూ ఉంటాయి. అందుకు గట్టిగా ఉండాలి అని చెప్పి కొంచెం వెయిట్ ఎక్కువే పెట్టి తీసుకున్నాము. వెయిట్స్ ఏవి నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. కొన్ని మేము తీసుకున్నవి ఉన్నాయి, కొన్ని గిఫ్ట్ చేసినవి ఉన్నాయి. సో మేము తీసుకున్న వెయిట్ చెప్పి గిఫ్ట్ చేసినవి చెప్పకుండా బాగోదు కదా. సో గిఫ్ట్ చేసిన వాళ్ళ చెప్తే బాగుండదని చెప్పి ఏ ఆర్నమెంట్కి నేను వెయిట్ అనేది మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ ఇది రింగ్ అనమాట. మా క్యూట్ పాపకి క్యూట్ రింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఒకటి జోకర్ రింగ్, ఒకటి ఏదో నార్మల్ ఫ్లోరల్ డిజైన్ అనమాట. రింగ్స్ కూడా అసలు వేయట్లేదు. ఇప్పుడు పిల్లలు మోస్ట్లీ నోట్లో వేలు పెట్టుకుంటూ ఉంటారు. మంత్స్ బేబీస్ కదా, నోట్లో వేలు పెట్టుకున్నప్పుడు అలా ఫింగర్స్లో రింగ్ ఉంటే ఎక్కడ నోట్లోకి వెళ్ళిపోతారని టెన్షన్తో భయంతో అసలు వేయట్లేదు నేను. సో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా చైన్స్ రింగ్స్ అయితే అసలు వేయట్లేదు. అవన్నీ పక్కన పెట్టేశాను. ఒక ఏజ్ వచ్చాకే వాళ్ళకి చైన్స్ రింగ్స్ అనేవి వేయాలి. నెక్స్ట్ ఇందాక చూపించాను కదా, అవి కమ్మలు. అవి కూడా గిఫ్ట్ చేసినవే. ఆ కమ్మలు ఇప్పుడే మా పాపకి ఇంకా కుట్టివ్వలేదు కదా. తన కమ్మలు కుట్టించాక కొంచెం 3 years తర్వాత ఆ కమ్మలు అనేవి నేను వాడతాను అనమాట. ఇవి బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్స్ అనమాట. ఇవి మా పాప పుట్టిన 11 days నుండి ఎవ్రీడే వాడుతున్నాము. డైలీ వేసేస్తున్నాను. పిల్లలకి ఎక్కువ దిష్టి తగులుతుంది అంటారు కదా. సో దానికోసం అని చెప్పి పాపకి పురుడు స్నానం చేస్తారు కదా 11th day, ఆ డే నుండి ఇప్పటి వరకు తనకి ఎప్పుడు తన చేతిలోనే ఉంటాయి. ఇప్పుడు కూడా వీడియో కోసం తీసాను. మళ్ళీ మా పాపకైతే వేసేయాలి, దిష్టి తగలకుండా ఉంటుంది అని చెప్పి. ఈ బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్స్ అయితే నేను చేయించుకున్నాను అనమాట. బ్లాక్ బీడ్స్ సపరేట్గా అండ్ గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా బీడ్స్ లాగా, అవి కూడా సపరేట్గా తీసుకొని నేను అల్లించుకున్నాను అనమాట. దాని గురించి డీటెయిల్డ్ వీడియో ఎవరికైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. నేను ఓన్లీ ఆ బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్స్ గురించి ఒక వీడియో అయితే చేస్తాను. సో గైస్, ఇదండి మా పాప గోల్డ్ కలెక్షన్ అంతా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.